హాయ్ నాజ్ని, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నువ్వైతే క్లియర్ చేస్తావని చెప్పి నేను అడుగు. ఈ మొహమ్మద్ అనే ఆయన ఉన్నాడు కదా, ఆయన ఎంత పవిత్రుడు నాకు తెలియదు. మొహమ్మద్ కాదు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనాలి. ఆయన పరమ పవిత్రుడు. అంటే ఖురానులో 09:29 కాగు అది సూరానా సున్నానా? నువ్వేం చెప్తున్నావు? ఏదో ఒకట్లే, అది సూరానో సున్నానో ఒకటి ఉండి. ఇక్కడ ఏముందంటే అల్లా మరియు అంతిమ దినాన్ని విశ్వసించని వారితో పోరాడండి అని ఉంది. ముందు వెనక కంటెస్ట్ అనేది ఒకటి ఉండిద్ది, తెలుసా నీకు? కంటెస్ట్ అంటే సందర్భం. ఇది ఏ సందర్భంలోనిది? సరే, అలా అయితే అర్థమయ్యేలా చెప్పు నాజ్నిన్. ఈ వాక్యం వచ్చేసి దాని యొక్క సందర్భం వచ్చి యుద్ధం గురించి చెప్పబడుతుంది. యుద్ధంలో చేతులు కట్టుకొని నుంచుంటే వాళ్ళే వచ్చి మనల్ని చంపేస్తారు, మనం తిరిగి దాడి చేయాలి. కాబట్టి ఇక్కడ మీకేం చెప్తున్నారు? పోరాడాలి. కాబట్టి అల్లా అంటే విశ్వాసం లేని వాళ్ళు, ప్రవక్త అంటే విశ్వాసం లేని వాళ్ళు అంతిమ దినం గురించి విశ్వసించే వారితో పోరాటం చేయండి అని ఉంది. అర్థమైందా? ఓ అవునా, నాకైతే దీని అర్థం తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. నేను క్షమించు, నేను తప్పుగా మాట్లాడుంటే. ఇట్స్ ఓకే, తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ హాఫ్ నాలెడ్జ్తో మెసేజ్ కమెంట్స్ పెడతారు, అలాంటి వాళ్ళకి నా వీడియో.